1950-60 సంవత్సరాల టైంలో రష్యాలో ఏం జరుగుతుంది అని కనుక్కోవడానికి అమెరికా వాళ్ళు ఏం చేశారు అంటే U2 డ్రాగన్ లేడీ అనే ఒక విమానాన్ని పంపించి అక్కడ అన్ని ఫోటోలు తీస్తూ ఉండేవాళ్ళు పైనుంచి. పంపించిన ఈ U2 డ్రాగన్ లేడీ అనే ఎయిర్ క్రాఫ్ట్ని రష్యా వాళ్ళు మిసైల్స్ వేసి పేల్చేశారు. ఇట్ట లాభం లేదని చెప్పి US వాళ్ళు ఏం చేశారంటే లాక్హీడ్ మార్టిన్ అనే యుద్ధ విమానాలు తయారు చేసే కంపెనీకి చెప్పారు, ఇప్పటి వరకు హిస్టరీలోనే అసలు ఎప్పుడూ లేని ఒక మాస్టర్ పీస్ ఎయిర్ క్రాఫ్ట్ని తయారు చేయండి అని చెప్తే వాళ్ళు SR-71 బ్లాక్ బర్డ్ అనే ఎయిర్ క్రాఫ్ట్ని తయారు చేశారు. అది ఏం చేస్తుంది అంటే పిల్లికి మళ్ళీ ఎవ్వరికి కనపడకుండా 85,000 అడుగుల ఎత్తులో ఆకాశంలో నుంచి వెళ్తా ఎవరికి కనపడకుండా స్టెల్త్ మోడ్లో ఫోటోలు తీస్తూ ఉంటుంది. ఇప్పుడు దాని గురించి ఎందుకు చెప్తున్నానంటే ఇదిగో ఇక్కడ ఉన్నాయి, ఒక చిన్న లుక్ వేద్దాం వాటి మీద. దీని పని ఏంటంటే ఎవరికీ తెలవకుండా చాలా సీక్రెట్గా ఫోటోలు తీయటం. పెద్ద పెద్ద కెమెరాస్ అవి కూడా ఉంటాయి దానికి. హై క్వాలిటీ ఫోటోలు తీసి పంపిస్తుంది. ఇక్కడ చూడండి, ఒకటి కాదు 2 ఉన్నాయి, 2 SR-71 బ్లాక్ బర్డ్స్. ఇవి ఏం చేస్తాయి అంటే ఇది చూడండి, ఈ మెటీరియల్ అంతా కూడా టైటేనియం అనే మెటల్ తోటి తయారు చేశారు. ఓకే, అంత టైటేనియం. అది వెళ్ళే స్పీడు 3,500 కిలోమీటర్లు దాని స్పీడు. మామూలుగా ఎగ్జాంపుల్గా చెప్పాలి అంటే AK-47 బుల్లెట్ 2,500 కిలోమీటర్లు వెళ్తుంది గంటకి. కానీ దీని స్పీడు 3,500 కిలోమీటర్ల పైనే, మాక్ 3+ అనమాట. ఇంజన్స్ చూడండి ఎంత ఉన్నాయో. ఈ కనపడేదంతా కూడా ఇంజను. 2 ఇంజన్స్ ఉంటాయి దీనికి. మీకు యాక్చువల్గా వీడియోలో దీని సైజ్ ఏందనేది ఇమాజిన్ చేసుకోలేరు మీరు. చాలా పెద్దగా ఉన్నాయి. ఇది చూడు యాంగిల్. ఈ ఇంజన్స్ వెనకాల బాడీ ఉంది కదా, ఈ మొత్తం బాడీ ఫ్రేమ్ ఉంది కదా, ఆ ఫ్రేమ్ అంతా కూడా ఫ్యూయల్ ఉంటుంది. అంతా ఇంజన్. ఈ ఇంజన్ చుట్టూ మొత్తం పెట్రోల్ పెట్టుకుంటుంది. ఏవియేషన్ ఫ్యూయల్ అనమాట. ఇంత పెద్దగా ఉందా బాడీ. ఇందులో కూర్చునేది 2 మాత్రమే. 2 కన్నా స్పేస్ ఎక్కువ ఉండదు. ఇదిగో పైలట్ కూర్చునే ప్లేసెస్ ముందు ఒకటి, ఇదిగో ఇక్కడ ఒకటి. మామూలుగా ఇలాంటి ఫైటర్ జెట్స్ వీడియోస్ లేకపోతే ఇలాంటి ఎయిర్ క్రాఫ్ట్ వీడియోస్ తీసేటప్పుడు డ్రోన్స్ యూజ్ చేయమని చెప్పి చాలామంది కామెంట్స్లో అంటుంటారు. ఇక్కడ డ్రోన్ ఎగరేసాను అనుకో నన్ను ఎగరేస్తారు. అంత రిస్ట్రిక్టెడ్ ఏరియా. ఈ చుట్టుపక్కల అంతా కూడా ఏమున్నాయి తెలుసా? లాక్హీడ్ మార్టిన్, నార్థ్రప్ గ్రమ్మన్ అనే యుద్ధ విమానాలు, బాంబులు తయారు చేసే కంపెనీలు ఉన్నాయి. అసలు డ్రోన్ అనే పేరు కూడా చాలా డేంజర్ అనమాట. ఇంకోటి ఏంటంటే ఇవి ఎప్పుడైనా సరే ఫైటర్ జెట్ కానీ ఇలాంటి ఎయిర్ క్రాఫ్ట్స్ కానీ స్పీడ్గా వెళ్ళేటప్పుడు ఆ స్పీడు, ఆ వేగం ఎప్పుడైతే సౌండ్ స్పీడుని దాటిద్దో, ఇప్పుడు మెల్లగా స్టార్ట్ అయ్యిద్ది. ఇప్పుడు ఇట్లా 0తో స్టార్ట్ అయ్యిద్ది కదా, 10, 20, 30, 1000, 2000, మ్యాక్సిమం 3500. ఎప్పుడైతే 1250 కిలోమీటర్లు దాని స్పీడ్ దాటిద్దో అప్పుడు ఒక సౌండ్ వచ్చింది, వెరైటీ సౌండ్. పిడుగు పడినట్టు, ఆ పిడుగులు పడినట్టు సౌండ్ వచ్చింది. దాన్ని సోనిక్ బూమ్ అంటారు. దీని సౌండ్ అసలు ఉంటుంది ఆ టైంలో. మైండ్ బ్లోయింగ్. అన్ఫార్చునేట్లీ ఆ ఎక్స్పీరియన్స్ మనం అవ్వలేము ఇప్పుడు ఈ ఫైటర్ జెట్, ఈ జెట్లో నుంచి. ఫైటర్ జెట్ కాదు, స్పై జెట్. ఎందుకు అంటే 1998లో అన్నిటినీ రిటైర్ చేసేసారు. ఇవి ఎంత పెట్రోల్ తాగుతాయో చెప్తా చూడండి. ఎప్పుడైనా సరే ఇది బయలుదేరి వెళ్ళటానికి ముందు 1 గంట ముందు ఏరియల్ ట్యాంకర్ అంటే గాలిలోనే పెట్రోల్ కొట్టించే వేరే విమానాన్ని పంపించేస్తారు. అది వెళ్ళిన గంటకి ఇది స్టార్ట్ అయ్యిద్ది. ఇది స్టార్ట్ అయ్యి గాలిలోకి వెళ్ళిన తర్వాత ఇది సింపుల్గా దాన్ని అందేసుకుంటుంది దీని స్పీడ్కి. మళ్ళీ గాలిలోకి వెళ్ళి అక్కడే రీఫ్యూయలింగ్ చేస్తారు దీన్ని గాలిలోనే. ఎందుకు అంటే ఆ టేక్ ఆఫ్ అయ్యే అప్పుడు ఆ టైంలో వచ్చే ఎనర్జీ కోసము చాలా ఫ్యూయల్ వాడేసిద్ది. ఇప్పుడు మరి రష్యా వెళ్ళి అంత దూరం
అన్ని ఫోటోలు తీయాలి అంటే అంత ఫ్యూయల్ కావాలి కదా, అందుకోసం అన్నమాట. చూడండి అసలు ఎట్లుందో, ముందు చూడు ఎంత కొయ్యగుందో. ఇదిగో ఇక్కడ ఈ ముందు చిన్న బొక్క కనపడుతుంది కదా, ఇదిగో ఇది ఏంది తెలుసా, అది ఎంత స్పీడ్ వెళ్తుంది అనేది లోపల పైలట్లకి తెలిసేది ఇదిగో ఇదిగో ఈ బొక్కలో నుంచే. ఇంకా ఏంటంటే ఈ కనపడే టైటానియం అనే మెటీరియల్ అంతా కూడా రష్యా దగ్గర నుంచి కొనుక్కునే వాళ్ళు, యుఎస్ వాళ్ళు. వాళ్ళ దగ్గర టైటానియం కొనుక్కొని దీన్ని తయారు చేసి వాళ్ళ దగ్గరికే పంపించి వాళ్ళకి తెలవకుండా వాళ్ళ సీక్రెట్లన్నీ పైనుంచి ఫోటోలు తీసేవాళ్ళు అనమాట. తర్వాత కొన్ని రోజులకు వాళ్ళకి తెలిసింది వాళ్ళు టైటానియం అమ్మటానికి మా దగ్గర అయిపోయిందని ఏదో వెరైటీ ఆన్సర్ చెప్పారంట. ఆ పైలట్ కూర్చునే ప్లేస్ ఉంది కదా, 2 పైలట్లకి స్పేస్ ఉంటుంది లోపల. ఆ కూర్చునే స్పేస్ తప్ప ఇంకా ఏమీ ఉండదు లోపల, అదంతా కూడా ఫ్యూయల్ ఇందాక చెప్పాను కదా. అయితే ఆ కూర్చునే పైలట్స్ 2 కూడా స్పేస్ సూట్ వేసుకుంటారు. ఎందుకంటే 85,000 అడుగుల ఎత్తులోకి వెళ్ళినప్పుడు అక్కడ చాలా హై ప్రెషర్ ఉంటుంది. ఆ స్పేస్ సూట్స్ లేకపోతే వాళ్ళకి ఆక్సిజన్ కానీ లేకపోతే వాళ్ళ బాడీ సరిగ్గా ప్రాసెస్ అవ్వలేదు, ఆక్సిజన్ దొరకదు, బాడీ కూడా హై ప్రెషర్కి నలిగిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. దీని ఇంజను ఎలా ఉంటుంది అని చెప్పి మనకు అర్థం అవ్వటం కోసం ఒక ఇంజన్ని పీకి పక్కన పెట్టారు. నేను ఇంతకుముందు దీని మీద కొన్ని షార్ట్స్ చేశాను కానీ ఫుల్ లెంత్ వీడియో చేయలేదు. నాకు SR-71 బ్లాక్ బోర్డ్ మీద ఫుల్ లెంత్ వీడియో చేయమని చెప్పి చాలా కామెంట్స్ చూశాను. చాలా రోజుల తర్వాత మళ్ళీ నాకు టైం కుదిరింది. ఇది ఎక్కడ ఉంటుంది అంటే లాస్ ఏంజలీస్ పక్కన ఉన్న పామ్డేల్ అనే సిటీలో ఉంది. ఇక్కడ దీన్ని బ్లాక్ బర్డ్ ఎయిర్ పార్క్ అంటారు. ఓకే, ఇదిగో ఆ ఇంజిన్ తీసి ఇక్కడ పెట్టారు, చూడండి ఎలా ఉందో. ఇంకోటి ఏంటంటే ఇలాంటి ఎయిర్ క్రాఫ్ట్స్కి, యుద్ధ విమానాలకి, ఇలాంటి స్పై ఎయిర్ క్రాఫ్ట్స్కి ఇంజన్స్ చేయటం అనేది చాలా ముఖ్యం. అన్ని కంపెనీలకి ఇంజన్ చేయటం రాదు. 3 టాప్ 4 కంపెనీస్ ఉన్నాయి. వాటిల్లో రోల్స్ రాయ్స్, ప్రాట్ అండ్ విట్నీ, జనరల్ ఎలక్ట్రిక్ అనేవి టాప్ కంపెనీస్ అనమాట. వీళ్ళందరి కూడా ఎస్పెషల్లీ యుఎస్లో ఉన్న ఈ ఫైటర్ జెట్స్కి, స్పై ఎయిర్ క్రాఫ్ట్స్కి తయారు చేసే కంపెనీ మోస్ట్లీ ప్రాట్ అండ్ విట్నీ అనే కంపెనీ వాళ్ళు తయారు చేసిన ఇంజన్స్ వాడతారు. ఇది కూడా అదే. ఎంత పెద్దగా ఉందంటే ఇది ఒట్టి ఇంజిన్ వెయిట్, లోపల ఏమీ లేకుండా జస్ట్ నార్మల్ వెయిట్ 3,000 కిలోలు. ప్లస్ ఒక్కొక్క దాన్ని పవరు హార్స్ పవర్లోకి మార్చి చెప్తే 1,60,000 హార్స్ పవర్. ఇలాంటివి 2 ఇంజన్లు ఉంటాయి బండికి. చూసారు అసలు ఎంత ఉందో. ఇంకా ఏంది అంటే ఈ ఎయిర్ క్రాఫ్ట్స్ అన్నీ కూడా మన కారు కీ తిప్పినట్టు స్టార్ట్ అవ్వవు. వీటిని స్టార్ట్ చేయడానికి సపరేట్ సిస్టమే ఉంటుంది. చాలా ఎలక్ట్రికల్ ఎనర్జీ పాస్ చేయాల్సి ఉంటుంది. స్టార్ట్ చేయడానికి కావాల్సింది అదిగో అక్కడ ఒక చిన్న ఎక్విప్మెంట్ ఉంది కదా, చూసారా, దాన్ని తీసుకొచ్చి స్టార్ట్ చేస్తారు. ఆ లెవెల్లో దానికి ఎనర్జీ ఇవ్వాలి, ఎలక్ట్రిసిటీ. అబ్బా ఎంత అందంగా ఉంది అసలు. ఇవి ఏంటంటే మొత్తం 32 తయారు చేశారు. వాటిల్లో 12 కూలిపోయినాయి. కూలిపోవటము అంటే వేరే వేరే యాక్సిడెంట్స్ అనమాట. పేల్చేసినవి కాదు, కూలిపోయినాయి. వాటంతటా ఇంజనీరింగ్ ప్రాబ్లమ్స్ అనో లేకపోతే ఏందో. ఇంకో 20 మిగిలినాయి. ఆ 20 కూడా, ఆ 20లో 2 ఇక్కడ ఉన్నాయి. ఒకటి చూడటమే అదృష్టం ఇవి. అలాంటి 2 ఉంటాయి ఇక్కడ. ఇక్కడ ఉన్నాయి చూసారా, వీటితోటి స్టార్ట్ చేస్తారనమాట. వీటికి వైర్లు అవన్నీ ఉంటాయి. వాటిని ఇంజన్కి కనెక్ట్ చేసి దీంతో తయారు చేస్తారు. ఇదిగో ఇక్కడ చూసారా ఏం రాశారో, J58 ఇంజన్ స్టార్టర్ కిట్. ఇలా ఉంటుంది అనమాట. ఇది అదొకటి, ఇదొకటి. దగ్గరికి వెళ్దాం. చాలా బ్రైట్గా ఉంది, నాకు కనపడట్లేదు వీడియోలో ఎట్టొస్తుంది అనేది. ఇంకా ఏంటంటే ఈ బండి వెయిట్ మొత్తం 77 టన్నులు. అంత ఫ్యూయలు అంతా కలిపి. అందులో
ఒక 36 టన్నులు ఒట్టి పెట్రోలే ఉంటుంది. మరి అంత వెళ్ళాలి, అంత ఫ్లై అవ్వాలి అంటే ఎప్పుడన్నా సరే ఏవియేషన్ ఫ్యూయల్ని టన్నుల్లో కొలుస్తారు, అంటే కేజీస్లో కొలుస్తారు అనమాట. ఒక్క సెకండ్కి 8 లీటర్ల పెట్రోల్ లాగేసిద్ది. ఒక్కొక్క దాన్ని తయారు చేయడానికి ఆయన కాస్ట్ $320 మిలియన్, అంటే కొంచెం అటు ఇటుగా 2800 కోట్లు. ఇది సినిమా. ఇప్పుడు ఎక్స్మెన్ మూవీస్ చూసారా మీరు? ఎక్స్మెన్ మూవీస్లో సేమ్ ఇలాంటి మోడల్ని ఒకదాన్ని వాడతారు. ఫిక్షనల్లీ క్రియేటెడ్, రియల్ దాన్ని కాదు, జస్ట్ గ్రాఫిక్స్లో క్రియేట్ చేశారు దాన్ని. ఇంకొక చాలా ఇంట్రెస్టింగ్ విషయం చెప్తా వినండి. ఇప్పుడు మనం మోటార్ సైకిల్ మీద కారులోనో వెళ్తున్నాము అనుకో, యూటర్న్ తీసుకోవాలి అంటే ఒక 10 మీటర్లు 20 మీటర్లు కావాలి కదా రోడ్డు మీద. ఇట్లా అలానే స్పీడ్గా వెళ్ళే కారు అనుకో, ఇప్పుడు రేస్ ట్రాక్ మీద రేస్ ఇట్లా గుండ్రంగా ఉంటుంది కదా, అలాంటి కార్లు యూటర్న్ తీసుకోవాలి అనుకో, అంత స్పీడ్ మీద 1 కిలోమీటర్ కావాలి యూటర్న్ తీసుకోవాలి అంటే రేస్ ట్రాక్ మీద. ఈ SR-71 బ్లాక్ బర్డ్కి యూటర్న్ తీసుకోవడానికి ఎంత ప్లేస్ కావాలో తెలుసా? గెస్ చేయండి ఒకసారి, ఒక 2 సెకండ్లు చెప్పాలా? 160 కిలోమీటర్లు కావాలి. స్ట్రైట్గా వెళ్ళేది యూ తీసుకోవడానికి 160 కిలోమీటర్లు కావాలి. ఎందుకు అంటే దాని స్పీడ్ అలాంటిది. ప్లస్ దీన్ని తయారు చేసింది 1970లో, ఆ టైంలో తయారు చేశారు. ఆ రోజుల్లో స్పీడ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు ఈ రోజుల్లో ఫైటర్ జెట్స్ అంత స్పీడ్ వెళ్ళాల్సిన అవసరం లేదు, ఎందుకంటే స్పీడ్ అనేది ఈరోజు అంతగా అవసరం లేదు. స్పీడ్ కన్నా ముఖ్యమైనది థ్రస్ట్ వెక్టారింగ్ అంటారు. అది ఏంది అంటే, ఇప్పుడు ఈరోజు వెళ్ళే యుద్ధ విమానాలు అంత స్పీడు వెళ్తా కూడా ఫాస్ట్గా వెనక్కి తిరగలవు. ఆ రోజుల్లో ఆ థ్రస్ట్ వెక్టారింగ్ టెక్నాలజీ లేదు. రీసెర్చ్ బాబు, తర్వాత రీసెర్చ్ చేసి దాన్ని తయారు చేశారు. ఇది 3500 కిలోమీటర్ల స్పీడ్ వెళ్తుందని చెప్పాను కదా. కానీ F-15 ఈగల్ అని ఒక యుద్ధ విమానం ఉంది, అది 3000 కిలోమీటర్ల దాకా వెళ్తుంది. అది కూడా యూటర్న్ తీసుకుంటుంది. కానీ యుద్ధాలు చేసేటప్పుడు నాకు 160 కిలోమీటర్లు కావాలి వెనక్కి తిరగడానికి అంటే కుదరదు, వెనకాల నుంచి వచ్చే మిస్సైల్ కొట్టేసిద్ది. అందుకనే రీసెర్చ్ డెవలప్మెంట్ చేసి థ్రస్ట్ వెక్టారింగ్ అనే దాన్ని తయారు చేశారు. అంటే అదొక మోడల్, వెళ్తా గబుక్కుని వెనక్కి తిరగటం. బ్రెయిన్ పవర్. ఇంకొకటి ఏంటంటే, రష్యా వాళ్ళు ఇలాంటివి వస్తున్నాయి అని చెప్పి కనుక్కొని వీటిల్ని లేపేయటానికి 4000 మిస్సైల్స్ పెట్టి కొట్టారు. ఒక 30-40 సంవత్సరాల టైంలో 4000 మిస్సైల్స్ పెట్టి కొడితే ఒక్క మిస్సైల్ కూడా వచ్చి తగలలేదు దానికి. ఎందుకంటే ఆ రోజుల్లో దీనికన్నా స్పీడ్ వెళ్ళే మిస్సైల్ ఇంకొకటి లేదు. ఇదే వెళ్ళిపోతుంది స్పీడ్, ఇది అంత పవర్ఫుల్. ఇప్పటి వరకు తయారు చేసిన అన్ని విమానాల్లో అది ఏ రకమైన విమానమైనా సరే మనిషి నడపగలిగేది అయితే ఇదే ఫాస్ట్గా వెళ్ళేది. ఇట్లా కాకుండా మనిషి లేకుండా పంపించేవి ఉన్నాయి, నాసా XB-15 XB-12 ఉన్నాయి. అవి ఉన్నాయి కానీ అవి ఇంకా స్పీడ్ వెళ్తాయి, కానీ అందులో మనుషులు ఉండరు. ఓకే, మనిషి వెళ్ళేది ఇదే ఫస్ట్ అనమాట. ఇంకా ఇది రిటైర్ అయిపోయింది కదా 98లో, మళ్ళీ ఇంతకన్నా స్పీడ్ వెళ్ళేది ఇప్పటిదాకా ఇంకోటి కూడా రాలేదు. ఇంకా ఏంటంటే, ఇప్పుడు ఇది ఉందా, ఇక్కడ ఈ బ్లాక్ బర్డ్ ఉందా, దీనికి ఇదిగో ఇక్కడ ఒక డ్రోన్ ఉండేది ఆ రోజుల్లోనే. అవసరం అనుకుంటే దీని మీద నుంచి దీన్ని పంపించేసి ఇది మళ్ళీ ఇంకో కొన్ని ఫోటోలు తీసుకొని వచ్చి మళ్ళీ దీని మీదకి వచ్చేస్తుంది అనమాట. అది SR-71 చిన్న స్టోరీ. ఇంజనీరింగ్ మాస్టర్ పీస్ అనేదానికి నిజమైన ఎగ్జాంపుల్. ఏవియేషన్ ఇండస్ట్రీ తయారు చేసినప్పుడు అసలు షాక్ వేవ్స్ పంపించింది ఏవియేషన్ ఇండస్ట్రీలో. ఏంటి అసలు విమానాలు ఇలా కూడా ఉంటాయా అని చెప్పి. అది SR-71 బ్లాక్ బర్డ్. ఓకే, మీ ఫేవరెట్ ఏంటి?